హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనము నవంబర్ 18, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా జాతీయ, రాష్ట్రీయ, అంతర్జాతీయ అంశాలలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటిక్స్, ఎకానమిక్, అవార్డ్స్, పుస్తకాలకు సంబంధించిన విషయాల్లోని ముఖ్య అంశాలను మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పవిత్ర యాత్రలో పెను విషాదం అనే న్యూస్ రావడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. మన తెలంగాణ రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వాసులు మరి మక్కా మదీనా యాత్రకు బయలుదేరి ఉమ్రా యాత్రకు బయలుదేరినారు. మక్కా మదీనా యాత్రకు. సో మదీనా సమీపంలో డీజిల్ ట్యాంకర్ తో మరి బస్సు యాక్సిడెంట్ అయి దాదాపు 45 మంది మన హైదరాబాద్ వాసులు సజీవ దహనం కావడం జరిగింది. సో ఇది మనకు చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాలి. సో ఈ యాక్సిడెంట్ మదీనాకు మక్కాకు మధ్యలో ఈ విధంగా ఈ మ్యాప్ లో చూసినట్లయితే ఈ పాయింట్ లో జరగడం జరిగింది. సో ఇది చాలా సాడ్ న్యూస్ గా చెప్పుకోవాలి. అండ్ మరి నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్తే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల రేపే. సో కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు. 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్లు జమ చేయనున్నారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమంలో భాగంగా రెండో విడతలో మరి రైతుల ఖాతాలో రైతులకు 46,86,000 మంది రైతుల ఖాతాల్లోకి 3,135 కోట్ల రూపాయలను జమ చేయనున్నారు. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు ఈ నెల 19న విడుదల కానున్నాయి. రైతుల ఖాతాల్లోకి కేంద్రము 2,000 రూపాయలు మరి అమౌంట్ ను క్రెడిట్ చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపీస్ ను అంటే 5,000 రూపాయలను మరి జమ చేయనుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి 46,86,000 మంది రైతుల ఖాతాల్లో 7,000 చొప్పున మొత్తము 3,135 కోట్లు జమ కానున్నాయి. కాబట్టి ఇక్కడ మరి 7,000 రూపాయలు చొప్పున మరి 3,135 కోట్ల రూపాయలు 46,86,000 మంది ఖాతాల్లో జమ చేయనున్నారు. మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా 3,174 కోట్లు విడుదలయ్యాయి. రెండో విడత కలిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి 6,309.44 కోట్లు వెచ్చించనున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేయనున్నాయి అంటే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాయి అనే ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎన్ని కోట్లు అంటే 6,309.44 కోట్లు అని గుర్తుపెట్టుకోండి. 6,309.44 కోట్లు అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి 6,309.44 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం రెండో విడత కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఎక్కడ ప్రారంభించారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కడపలోని కమలాపురం అనే ఊరిలో మరి ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. మరి మొదటి విడతలో ఎన్ని కోట్లు అన్నదాత పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కింద ఆగస్టులో మొదటి విడతగా ఎన్ని కోట్లు జమ చేయడం జరిగిందంటే 3,174 కోట్లు. అదే రెండో విడతలో వచ్చి 3,135 కోట్లు. మొత్తం కలిపి 6,309.44 కోట్లు మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి మరి ఖర్చు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ నిధుల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 10,000కు పైగా
రైతు సేవా కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం మరి కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2000 రూపీస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపీస్ ఇస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎంత ఖర్చు చేయనున్నాయంటే 6309.44 కోట్లని గుర్తుపెట్టుకోండి. అలాగే పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం మరి రెండో విడతలో భాగంగా ఎక్కడ జరిగిందంటే కడప జిల్లా కమలాపురం అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఈ టాపిక్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. అలాగే మరి రెండో విడతలో భాగంగా ఎంతమందికి మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ స్కీమ్ అమలైంది, ఇంప్లిమెంట్ అయింది అంటే 46,86,000 మందికి ఈ స్కీమ్ రెండో విడతలో భాగంగా అమౌంట్ క్రెడిట్ చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వి విల్ గో టు నెక్స్ట్ టాపిక్. రిజర్వేషన్ల పరిమితి 50% మించొద్దు అని సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి మరి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకవేళ మీరు మనం ఇచ్చిన జడ్జిమెంట్ను అతిక్రమిస్తే స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మన పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, సో ఈ ఎలక్షన్స్ లో యాక్చువల్ గా రిజర్వేషన్స్ 50% ఉంటుంది, 50% ఉంటుంది. మరి ఆ 50%కి మించి మీరు రిజర్వేషన్లు ఇవ్వద్దండి అని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు 50% మించి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ లో ఇచ్చినట్లయితే ఆ ఎలక్షన్స్ మేము క్యాన్సిల్ చేస్తామని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించడం కూడా జరిగింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ పరిమితిని పాటించాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎంత శాతం అంటే 50% అని గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంస్థలు అంటే సర్పంచ్, పంచాయతీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక సంస్థలు, సర్పంచ్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఈ జడ్జిమెంట్ ఎవరు ఇచ్చారంటే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా బాగ్చి ధర్మాసనం హెచ్చరించడం జరిగింది. ఇది మరి దీనికి సంబంధించి మరి స్థానిక సంస్థలు అంటే మనం పంచాయతీరాజ్ వ్యవస్థ అని చెప్పుకోవాలి. మరి పంచాయతీరాజ్ వ్యవస్థ మరి ఎలా ఏర్పడింది, పంచాయతీరాజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 40 అనే ఆర్టికల్ చెప్తుంది పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి. Article 40 of the Indian Constitution mandates the establishment of Panchayat Raj, promoting local self-governance and empowering villages to function as self-governing units. కాబట్టి ఆర్టికల్ 40 అనేది మన పంచాయత్ రాజ్ వ్యవస్థ ఎలా ఉండాలి, దాని విధులేమి, సో ఏ విధంగా నిర్వహించాలి, దానికి ఎవరు అర్హులు, మరి పంచాయత్ రాజ్ వ్యవస్థ నిధులు ఎట్లా, సో దాని బడ్జెట్ ఏమి, దాని ఆడిట్, సో ఈ అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 40లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏర్పడడానికి, అలాగే మున్సిపల్ వ్యవస్థ ఏర్పడడానికి మనకి 73, 74 అమెండ్మెంట్స్ అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ వ్యవస్థ ఏర్పడడం జరిగింది. అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలు ఏర్పడడం జరిగింది. 73, 74. సో 73 అమెండ్మెంట్స్ అంటే 73 అమెండ్మెంట్స్ అంటే పంచాయత్ రాజ్ వ్యవస్థని గుర్తుపెట్టుకోవాలి. 74 అమెండ్మెంట్స్ అంటే మున్సిపాలిటీ వ్యవస్థని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే పంచాయత్ రాజ్ వ్యవస్థ అన్నప్పుడు మనకి పంచాయత్ రాజ్ వ్యవస్థలో ముఖ్యంగా మనము 2 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది ఒకసారి 2 అంచెల వ్యవస్థగా ఉంది, ఒకసారి 3 అంచెల వ్యవస్థగా కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ టైం మరి అశోక్ మెహతా అనే కమిటీ రిపోర్టు ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ 2 అంచెల వ్యవస్థగా ఉండాలి అని మరి రిపోర్ట్ చేయడం జరిగింది.
తర్వాత బలవంతరాయ్ మెహతా అనే కమిటీ రిపోర్టు ప్రకారం లేదు పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అశోక్ మెహతా పంచాయతీరాజ్ వ్యవస్థను రెండంచెల వ్యవస్థగా ఉండాలని చెప్పడం జరిగింది. అలాగే బలవంతరాయ్ మెహతా అనే కమిటీ రిపోర్టు ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థ మూడంచెల వ్యవస్థగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 2 మెంబర్స్ మరి స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ వ్యవస్థలో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ షేక్ హసీనాకు మరణ శిక్ష. ఓకే, ఒకప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, మాజీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, మరి ఆ దేశంలో బంగ్లాదేశంలో జరుగుతున్న అంతర్గత కల్లోలాల్లో భాగంగా అక్కడ మరి ప్రస్తుతం యూనిస్ మరి బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. మరి ఆ దేశంలో చెలరేగిన అలజడుల కారణంగా మరి షేక్ హసీనా గారు మన భారతదేశంలో మరి తలదాచుకోవడం జరిగింది. మరి ఆ బంగ్లాదేశ్ లో ఉన్న సుప్రీంకోర్టు, అంతర్జాతీయ న్యాయస్థానాలు మరి ఈమెకు మరణశిక్ష విధించాలని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్ అంటే దాని క్యాపిటల్ సిటీ ఢాకా అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన భారతదేశ రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్న ఒక దేశము. పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకుంటుంది. అలాగే మణిపూర్, మేఘాలయ, అస్సాం, సో ఇలాంటి ఈశాన్య రాష్ట్రాలతో బంగ్లాదేశ్ అనేది సరిహద్దు దేశంగా ఉందని చెప్పొచ్చు. ఓకే, మరి హసీనాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ టాపిక్ మొబైల్ IMEI నెంబర్ మారిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా అని మరి డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మొబైల్లో ఒక నెంబర్ ఉంటుంది మనకు కదా, ఇప్పుడు ఒక ఆధార్ నెంబర్ ఎలాను, సో మొబైల్ కూడా ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ను మారిస్తే మరి 50 లక్షల జరిమానా, 3 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని డాట్ అనే వాళ్ళు చెప్పడం. డాట్ అంటే ఏమంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. మరి సెల్ ఫోన్ గుర్తింపునకు కీలకమైన 15 అంకెల IMEI అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. IMEI ఫుల్ ఫామ్ ఏమంటే IMEI ఫుల్ ఫామ్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ. మరి ఈ నెంబర్ను ఒకవేళ మార్చడం జరిగితే నాన్ బైలబుల్ నేరాల కింద వస్తుందని టెలికాం విభాగం డాట్ సోమవారం తెలిపింది. ఈ నేరాలకు పాల్పడిన వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షలు జరిమానా లేక 2 శిక్షలు కలిపి విధించవచ్చని హెచ్చరించింది. కాబట్టి మొబైల్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అని ఈ నెంబర్ ని ఒకవేళ ఎవరైనా మార్చి దాన్ని మ్యానిపులేట్ చేసినట్లయితే వారికి మరి 3 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా ఉంటుందని డాట్ వాళ్ళు చెప్పడం జరిగింది. డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. ఓకే, మరి ఇక్కడ ఈ న్యూస్ లో డాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెంబర్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనే నెంబర్, మరి అది ఎన్ని అంకెలు ఉంటుంది అనేది కూడా ఎగ్జామ్ కడతాడు. అది ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనే ఈ నెంబరు ఎన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లో అని కూడా అడుగుతాడు. 15 అంకెలు ఉంటాయి. ఒకసారి కొన్ని ఎగ్జామ్స్ కి అడిగినాడు. డిఎల్ ఎగ్జామ్ లో, డిగ్రీ లెక్చర్ ఎగ్జామ్ లో ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగినాడు. సో అలాగా మనకి ఇప్పుడు ఇది న్యూస్ వచ్చింది కాబట్టి మరి ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ అనే నెంబర్లో ఎన్ని నెంబర్లు ఉంటాయంటే 15 నెంబర్లు ఉంటాయి, 15 డిజిట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46% భారత్ నుంచే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46% భారత్ నుంచే జరుగుతున్నాయని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వేదికపై జరిగిన వరల్డ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. మరి ప్రపంచం ఇప్పుడు ప్రస్తుతము అజర్బైజాన్ అనే దేశంలో దాని క్యాపిటల్ సిటీ వచ్చి బాకు. అజర్బైజాన్ క్యాపిటల్ సిటీ వచ్చి బాకు అని గుర్తుపెట్టుకోవాలి. మరి బాకులో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే ఒక సదస్సు జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వేదికపై టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ లో అనే సదస్సులో ఆయన మాట్లాడడం జరిగింది. ఈ వేదికపై ఏమనంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం తరపున 46% మరి భారతదేశం నుంచే జరుగుతున్నాయి అని మరి రిపోర్ట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో అతి తక్కువ ధరకు డేటా భారత్ లో అందిస్తుంది. దేశంలో ప్రస్తుతం నెలకు సగటున 20 GB డేటా వినియోగం జరుగుతుంది. దీనివల్లే ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో 46% భారత్ నుంచే జరుగుతున్నాయి. ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం ఎంత శాతం అని కూడా రావచ్చు, ఎందుకంటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో భారతదేశం ఎంత శాతం డిజిటల్ లావాదేవీలు జరుపుతున్నాయంటే 46%. అలాగే మరి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే సదస్సు ఎక్కడ జరిగింది? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే సదస్సు ఎక్కడ జరిగిందంటే అజర్బైజాన్ బాకు అనే నగరంలో జరిగింది. అజర్బైజాన్ రాజధాని అయిన బాకులో జరిగింది. అలాగే కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి ఎవరు అంటే కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఈ న్యూస్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్, జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన విద్యార్థుల సత్తా. మరి ఈ ప్రోగ్రామ్స్, ఈ పోటీలు ఎక్కడ జరిగాయంటే ఒడిశాలోని రావురుర్కెలాలో జరిగిన 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ క్రీడా మహోత్సవంలో రాష్ట్ర గిరిజన విద్యార్థులు అదరగొట్టారు. 36 బంగారు, 42 వెండి, 40 కాంస్య పథకాలు కలిపి మొత్తం 118 పథకాలు సాధించి సత్తా చాటారు. కాబట్టి మరి ఒడిశా రాష్ట్రంలోని ఒడిశా రాష్ట్రంలోని రావురుర్కెల్లో జరిగిన 4వ ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్లో మరి గిరిజన విద్యార్థులు సత్తా చాటం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమని అడగడం జరుగుతుందంటే, 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జాతీయ క్రీడా మహోత్సవాలు ఇటీవల మన ఇండియాలో ఎక్కడ జరిగాయి అంటే ఒడిశా రాష్ట్రంలోని రావురుర్కెల్లో జరిగింది అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, నంద్యాల అధికారికి జాతీయ అవార్డు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం చింతకుంట గ్రామీణ పశు వైద్య కేంద్రంలో పనిచేస్తున్న జూనియర్ వెటర్నరీ అధికారి అనురాధను జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం అనే జాతీయ గోపాలరత్న అవార్డు వరించింది. ఉత్తమ కృత్రిమ గర్భధారణ నిపుణుల విభాగంలో ఆమెకు జాతీయ స్థాయిలో 3వ స్థానం నిలిచింది. దేశంలో అన్ని కేటగిరీలు కలిపి మొత్తం 2081 మంది ఆ అవార్డు పోటీ పడ్డారు. 3 కేటగిరీలో కలిపి కేవలం 9 మంది పురస్కారాలున్న వారిలో ఒకటి అనురాధను వరించడం విశేషం. కాబట్టి ఇటీవల మరి ఎవరికి మన రాష్ట్రం తరపున ఎవరికి జాతీయ గోపాలరత్న అవార్డు వరించింది అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం. సో ఎవరికంటే మరి అనురాధ అని గుర్తుపెట్టుకోవాలి. అనురాధ, లేదా ఇంకా ఏమని అడగచ్చు అంటే మరి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ వెటర్నరీ అధికారి అనురాధ ఇటీవల మరి తీసుకున్న పురస్కారం అవార్డు ఏది అంటే జాతీయ గోపాలరత్న అవార్డు. లేదా జాతీయ గోపాలరత్న అవార్డును స్వీకరించిన మహిళ ఎవరు మన రాష్ట్రంలో అంటే అనురాధ. సో ఆ విధంగా మరి ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ విధంగా అడిగినా మనం గుర్తుపెట్టుకుని ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్, జనవరిలో కొత్త ఐటీఆర్ ఫారాలు, సిబిటిటి వెల్లడి.
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులకు నంది పలికేలా దాదాపు 6 దశాబ్దాల పాత ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. దీని అమలుకు ముందే ఈ కొత్త చట్టం కింద కొన్ని నిబంధనలతో ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను వచ్చే జనవరి కల్లా నోటిఫై చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. సో మనకి ఇక్కడ జనవరిలో కొత్త ఐటీఆర్ ఫారాలు అంటే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఫామ్స్ కొత్తవి 2026 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయని సిబిడిటి చైర్మన్ అయినటువంటి రవి అగర్వాల్ గారు తెలియజేయడం జరిగింది. సో సిబిడిటి అంటే మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ దీనికి చైర్మన్ గా ప్రస్తుతం ఎవరున్నారంటే రవి అగర్వాల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రస్తుతం సిబిడిటి చైర్మన్ ఎవరు అని ఎగ్జామ్ లో అడగచ్చు. సిబిడిటి ఫుల్ ఫామ్ ఏమి? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్. దీని చైర్మన్ రవి అగర్వాల్. సో తెలుగులో దీన్ని మనము సిబిడిటి అంటే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ఎగ్జామ్ లో ఒకవేళ ప్రస్తుతం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు అని కూడా అడగచ్చు. కాబట్టి రవి అగర్వాల్ అని గుర్తుపెట్టుకోవాలి. రవి అగర్వాల్. ఓకే, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ వి విల్ గో టు నెక్స్ట్ టాపిక్. రజనీకాంత్ బాలకృష్ణలకు అరుదైన గౌరవం. ఎందుకంటే రజనీకాంత్ మరి బాలకృష్ణ గారు ఇద్దరు కూడా సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలైన సందర్భంగా మరి గోవాలో జరిగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాంలో ఈ వేడుకలో మరి ముగింపు కార్యక్రమంలో మరి వీరిద్దరును ఆ వేదిక మీద సన్మానించడం జరుగుతుందని మరి గోవా ముఖ్యమంత్రి అయినటువంటి ప్రమోద్ సావంత్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి అగ్ర కథానాయకులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో వీరిద్దరిని ప్రత్యేకంగా సన్మానించనున్నారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్, ఇటీవల 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఎక్కడ జరిగినాయి అంటే గోవా అని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈఫీ 2025 మరి ప్రోగ్రామ్స్ వేడుకలు ఎక్కడ జరిగాయంటే గోవా అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ వేడుకల్లో ఎవరిని సన్మానించారు? 50 సంవత్సరాల సందర్భంగా ఏ హీరోలను ఈ వేదికపై సన్మానించడం జరిగింది అంటే రజనీకాంత్ అండ్ బాలకృష్ణ గారు అని గుర్తుపెట్టుకోండి. మరి ఈ విషయాన్ని ఎవరు తెలియజేయడం జరిగితే కేంద్ర సమాచార ప్రసార సహాయ మంత్రి అయినటువంటి ఎల్ మురుగన్, అలాగే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ గారు తెలియజేయడం జరిగింది. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్ బాలకృష్ణలను సత్కరిస్తున్నాము అని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈఫీ 2025 ప్రోగ్రామ్స్ ఎక్కడ జరిగాయి, మరి ఈ ప్రోగ్రామ్స్ లో ఎవరిని సన్మానించారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ జాతీయ జంతువు పులి. ఓకే, మరి పులి గురించి మనం ఈరోజు జనరల్ నాలెడ్జ్ కింద డిస్కస్ చేసుకుంటే ప్రపంచంలో మరి జాతీయ జంతువు పులి. మన జాతీయ జంతువు ఏది అంటే మనం ఏం చెప్పుకోవాలంటే పులి అని చెప్పుకోవాలి, టైగర్. ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాం, ప్రీవియస్ క్లాసెస్లో మన జాతీయ వెజిటేబుల్ ఏది అని డిస్కస్ చేసుకున్నాం. పంప్కిన్ అని డిస్కస్ చేసుకున్నాం. పంప్కిన్ అంటే గుమ్మడికాయ మన జాతీయ వెజిటేబుల్. ఓకే, కూరగాయ మన జాతీయ కూరగాయ ఏదంటే పంప్కిన్ అంటే గుమ్మడికాయ. అలాగే మన జాతీయ జంతువు పులి. మరి ఈ పులిని ఎప్పుడు మన జాతీయ జంతువుగా ప్రకటించుకున్నామంటే 1972 నవంబర్ 18న పులిని మన దేశ జాతీయ జంతువుగా ప్రకటించుకున్నాము. మన దేశ జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించుకున్నామంటే 1972 నవంబర్ 18. సో మనం ఈ పులిని నవంబర్ 18న మనం ప్రకటించుకున్నాం. కాబట్టి మరి ఈరోజు పులి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మరి పులి యొక్క శాస్త్రీయ నామం, టైగర్ యొక్క శాస్త్రీయ నామం ఏది అని కూడా అడుగుతాడు. అంటే పులి యొక్క శాస్త్రీయ నామం ఏది అంటే పాంతేరా టైగ్రస్ లేదా
టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమి, లేదా పులి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమి అని కూడా ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినాడు. సో టైగర్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమంటే పాంథేరా టైగ్రస్. పాంథేరా టైగ్రస్ ఇది మన దేశ జాతీయ జంతువుగా గుర్తు పెట్టుకోవాలి. ఇది మరి మన దేశ జాతీయ జంతువుగా ఎప్పుడు గుర్తించినారంటే 1972 నవంబర్ 18న. నవంబర్ 18. మరి 1972కు ముందు అంటే పులి కంటే ముందు మరి ఏది జాతీయ జంతువుగా ఉండేదంటే సింహం ఉండేది. ఫస్ట్ సింహం ఉండేది. మరి 1972 వరకు భారత జాతీయ జంతువుగా సింహం ఉండేది. మరి అధికంగా వేటాడటం వల్ల ఆ సమయంలో దేశంలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది, క్షీణించింది. మరి ఎందుకంటే ఎంతలా అంటే దేశంలో 1900 నాటికి 40,000 ఉన్న పులుల సంఖ్య 1972కి 1800 తగ్గిపోయింది. వీటిని సంరక్షించేందుకు మరి నాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు మరి ప్రభుత్వం 1972 నవంబర్ 18న పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పులిని ఎప్పుడు మన దేశం జాతీయ జంతువుగా ప్రకటించింది అంటే 1972 నవంబర్ 18న. 1972 నవంబర్ 18. మరి అలాగే అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారంటే ఇందిరాగాంధీ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ గారు. ఓకే. మరి పులిని వేట నుంచి రక్షించి వాటి సంతతిని పెంచడానికి ప్రభుత్వము 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ ను చేపట్టింది. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ టైగర్ ను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని ఎగ్జామ్ లో చాలా ఎగ్జామ్స్ లో అడిగినాడు. ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1973 ఏప్రిల్ 1. 1973 ఏప్రిల్ 1 మరణ ప్రాజెక్ట్ టైగర్ ను ప్రారంభించడం జరిగింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఈ బిట్. అలాగే ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దేశ భూభాగాన్ని 7 ప్రాంతాలుగా విభజించారు. వాటిలో శివాలిక్ తెరాయి సంరక్షణ కేంద్రము, ఈశాన్య సంరక్షణ కేంద్రము, సుందరబాన్స్ పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, మధ్య భారత్ సరిస్కా సంరక్షణ కేంద్రంగా చెప్పుకోవచ్చు. మరి ప్రపంచవ్యాప్తంగా టైగర్ దేశాలు ఎక్కడున్నాయి? టైగర్స్ అంటే పులులు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయంటే భారత్ లో ఉన్నాయి, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చైనా, ఇండోనేషియా ఇవన్నీ దేశాల్లో ఉన్నాయి. సో ఈ న్యూస్ లో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే మరి పులిని ఎప్పుడు జాతీయ జంతువుగా ప్రకటించినారు అంటే 1972 నవంబర్ 18 అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే పులి యొక్క శాస్త్రీయ నామం ఏమి అని ఎగ్జామ్ లో ఎక్కువ సార్లు అడిగినాడు. పాంథేరా టైగ్రస్ అని గుర్తుపెట్టుకోండి. 2. అలాగే మరి పులి ప్రాజెక్ట్ టైగర్ ను ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, ప్రాజెక్ట్ టైగర్ ను ఎప్పుడు చేపట్టడం జరిగింది అంటే 1973 ఏప్రిల్ 1 అని గుర్తుపెట్టుకోండి. మరి అలాగే 1972 నవంబర్ 18న పులిని జాతీయ జంతువుగా ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించారు అని కూడా అడిగే సందర్భం ఉంది. కాబట్టి ఇందిరాగాంధీ అని గుర్తుపెట్టుకోండి. ఇవి మరి ఈ న్యూస్ సంబంధించి. ఓకే. నెక్స్ట్ టాపిక్, స్పేస్ విల్ ఎన్ష్యూర్ గ్లోబల్ స్పేస్ ఫర్ ఇండియా యాజ్ ఫ్రంట్ లైన్ నేషన్, డాక్టర్ జితేంద్ర సింగ్ సెట్. సో డాక్టర్ జితేంద్ర సింగ్ మీన్స్ ఇతను ప్రస్తుతం కేంద్ర సైన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. కాబట్టి డాక్టర్ జితేంద్ర సింగ్ సెట్ ఇండియా స్పేస్ సెక్టర్ ఈజ్ అండర్ గోయింగ్ decisive transformation that directly reflects theme of this years of India International Space Conclave 2025, expanding horizons, innovations, inclusion and resilience in the new space age, addressing industry leaders, global agencies, diplomatic stars of event organized by the Indian Space Association. ఇక్కడ అంటే ఈ ప్రోగ్రామ్ లో ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ కాంగ్రెస్ 2025 అనే ఈ వేదికపై మన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అంతరిక్ష ప్రయోగాల గురించి మరి వేదికపై మాట్లాడడం జరిగింది.
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశం ముందు వరుసలో ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం మరి ఈ న్యూస్ లో మనం చూసినట్లయితే ఐఐఎస్సి కాన్క్లేవ్, ఐఐఎస్సి ఫుల్ ఫామ్ ఏమి అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఐఐఎస్సి ఫుల్ ఫామ్ ఏమి అంటే ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాన్క్లేవ్, ఇండియా ఇంటర్నేషనల్ స్పేస్ కాన్క్లేవ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే మరి జితేంద్ర సింగ్ ఏ శాఖకు మరి మినిస్టర్ గా పనిచేస్తున్నాడంటే సైన్స్ మినిస్టర్ గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ భూపేంద్ర సింగ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే అశ్వని వైష్ణవ్. కాబట్టి మరి భూపేంద్ర సింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనియన్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఒకటి ఏమంటే ఇక్కడ ఐఐఎస్సి 2025 యొక్క థీమ్ ఏమి అని ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఐఐఎస్సి 2025 యొక్క థీమ్ ఏమంటే ఎక్స్పాండింగ్ హారిజన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూజన్ అండ్ రీసైలెన్స్ ఇన్ ద న్యూ స్పేస్ ఏజ్ అనేది థీమ్ గా గుర్తుపెట్టుకోవాలి. సో ఎగ్జామ్ లో మనకి 90% ఇలాంటి మీటింగ్స్ యొక్క థీమ్, మరి ఇలాంటి మీటింగ్స్ యొక్క థీమ్ అనేవి దాదాపు ఇంగ్లీష్ లోనే మనకి ఎగ్జామ్ లో అడుగుతాడు. కాబట్టి ఇలాంటి థీమ్స్ ని 90% మీరు ఇంగ్లీష్ లోనే మరి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కాబట్టి ఐఐఎస్సి ఫుల్ ఫామ్ ఎక్స్పాండింగ్ హారిజన్స్, ఇన్నోవేషన్, ఇన్క్లూజన్ అండ్ రీసైలెన్స్ ఇన్ న్యూ స్పేస్ ఏజ్ అని పెట్టుకోండి. ఓకే, మరి ఇక్కడ మనం సేమ్ దీని కంటిన్యూషన్ గా మరి చూసినట్లయితే ఇన్ స్పేస్ అనేది ఒకటి మనకి ఇండియాలో ఉంది. ఇన్ స్పేస్ అంటే మరి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ మీన్స్ ఇన్ స్పేస్ ఫుల్ ఫామ్ ఏమంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వము మరి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఎందుకోసం అంటే వేరే దేశాలు ఏవైనా రాకెట్స్ మరి మన దేశం యొక్క అంతరిక్ష కేంద్రాల ద్వారా మరి లాంచ్ చేయాలనుకున్నప్పుడు వేరే దేశాల యొక్క వాణిజ్య రాకెట్స్ కానీ ఏదైనా సైన్స్ అండ్ టెక్నాలజీ రాకెట్స్ కానీ అలాంటివి మన దేశం నుంచి కూడా లాంచ్ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చింది. సో మరి అలాంటి డీల్స్ కానీ అలాంటి విషయాలు కానీ మరి ఏ సంస్థ డీల్ చేస్తుందంటే ఇన్స్పేస్ అనే సంస్థ డీల్ చేస్తుంది. ఇన్స్పేస్ కాబట్టి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఈజ్ అన్ అటానమస్ ఏజెన్సీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద మరి ఇన్స్పేస్ అనే సంస్థ పనిచేస్తుంది of the Government of India. It was established to promote, enable, authorize and supervise various space activities of non-governmental activities in India. InSpace plays a crucial role in facilitating the participation of private players in the space sector, including development of launch vehicles, satellites, space-based services. This agency acts as a single window interface between ISRO and non-government entities, NGEs, ensuring the efficient utilization of India's space resources, supporting growth of the private space industry. ఒకటి ఇన్స్పేస్ అనేది ఒక అటానమస్ సంస్థ, ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇన్స్పేస్ అనేది మరి దేంతో కొలాబరేట్ అవుతుందంటే ఇస్రోతో కొలాబరేట్ అవుతుంది. మరి అదర్ కంట్రీస్ కానీ ఉన్నట్లయితే ఆ దేశంలో ఏవైనా కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన రాకెట్స్ కానీ మరి బిజినెస్ సంబంధించిన ఏవైనా రాకెట్స్, సో ఈ విధంగా ఏవైనా రాకెట్స్ ను లాంచ్ చేయాలని వాళ్ళు అనుకున్నప్పుడు, మన దేశంలోని అంతరిక్ష కేంద్రం ద్వారా లాంచ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఇన్స్పేస్ తో మరి మీట్ అయ్యి మరి ఇన్స్పేస్ మరి వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకొని ఆ అగ్రిమెంట్ ని ఇస్రో వాళ్ళు మరి కొలాబరేషన్ తో మరి ఇలాంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఎగ్జామ్ లో మనకి సింపుల్ గా అడిగే క్వశ్చన్ ఏమంటే ఇన్స్పేస్ అంటే ఏమి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఏ వ్యవస్థ కింద పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. మరి ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎవరంటే డాక్టర్ జితేంద్ర సింగ్ అని గుర్తుపెట్టుకోండి. అలాగే
మరి ఇన్స్పేస్ కు ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఇన్స్పేస్, ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ ఈస్ డాక్టర్ పవన్ కుమార్ గోయాంక్. ఇన్స్పేస్ కు ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇన్స్పేస్ అనే సంస్థకు ప్రస్తుత చైర్మన్ ఎవరంటే డాక్టర్ పవన్ కుమార్ గోయాంక్. మరి రీసెంట్లీ ఇన్స్పేస్ ఇనాగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్. ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్, గుజరాత్ లో ఉంది ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్. కాబట్టి మరి ఇన్స్పేస్ సంబంధించి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్పేస్ ఫుల్ ఫామ్ ఏమి, ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది, ఇన్స్పేస్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు, ఓకే, అలాగే ఇన్స్పేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, అహ్మదాబాద్, గుజరాత్. ఇవి మరి ఈ న్యూస్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, టాప్ 10 రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా బై నవంబర్ 2025. మన దేశంలో అత్యధికమైన ధనవంతులుగా మరి ఒక లిస్టును ప్రకటించడం జరిగింది. దానిలో ముఖేష్ అంబానీ టాప్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ అదానీ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉండడం జరిగింది. కాబట్టి ముఖేష్ అంబానీ విత్ అన్ ఇంప్రెసివ్ నెట్ వర్త్ ఆఫ్ $105 billion stand as the richest person in India by November 2025, followed by Gautam Adani, Savitri Jindal and Sunil Mittal. సో మన దేశంలో ఎగ్జామ్ లో అడగడానికి మన దేశంలో అత్యధిక ధనవంతుడు ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడతారు. రిచెస్ట్, మన ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే ముఖేష్ అంబానీ. రెండవ స్థానము అదానీ, గౌతమ్ అదానీ అని గుర్తుపెట్టుకోవాలి. గౌతమ్ అదానీ రెండవ స్థానము, ముఖేష్ అంబానీ ఫస్ట్ ప్లేస్. మిగతా వాళ్ళు మనకు అవసరం లేదు. 10 మెంబర్స్ అవన్నీ ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్, విచ్ ట్రైన్ ఈ నోన్ హ్యాస్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఒక జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి రాజధాని ఎక్స్ప్రెస్ ఈజ్ కాల్డ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద fastest and most comfortable train in the country. It receives the highest priority on railway tracks, runs on time, and provides passengers with a smooth, safe, and premium travel experience on long routes. సో ఇక్కడ మనకి ఇండియన్ రైల్వే చరిత్రలోనే, ఇండియన్ రైల్వే వ్యవస్థలో మరి కింగ్ ఆఫ్ ద ట్రైన్ అని దేన్ని అంటారు అని ఇక్కడ అడగడం, న్యూస్ రావడం జరిగింది. కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ట్రైన్ ఏది అంటే రాజధాని ఎక్స్ప్రెస్. సో రాజధాని ఎక్స్ప్రెస్ మరి బెంగళూరు టు ఢిల్లీకి కూడా మనకి కేకే రాజధాని ఎక్స్ప్రెస్ నడుస్తుంది. కాబట్టి ఇది రైల్వే వ్యవస్థలోనే కింగ్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ అని చెప్పచ్చు, రాజధాని ఎక్స్ప్రెస్ ని. ఓకే, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. విచ్ ట్రైన్ ఈజ్ నోన్ యాజ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని క్వశ్చన్ రావచ్చు, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ లో అడగచ్చు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎక్స్ప్రెస్ ఏదంటే రాజధాని ఎక్స్ప్రెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, కీర్తి సురేష్ బికమ్స్ యునిసెఫ్ ఇండియా సెలబ్రేట్ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్. సో యునిసెఫ్ మీన్స్ యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. మరి దీనికి అంబాసిడర్ గా మన భారతదేశం తరపున కీర్తి సురేష్ మరి సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి కీర్తి సురేష్ బికమ్స్ యునిసెఫ్ ఇండియాస్ సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్. సో ఒక అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ అంటే బాలుల హక్కులకు సంబంధించిన అడ్వకేట్ గా ఈమె సెలెక్ట్ కావడం జరిగింది. In a significant step toward promoting child rights, a mental health acclaimed actor Kirti Suresh has been appointed as UNICEF India's celebrity advocate with a reputation for powerful performances in Tamil, Telugu, Malayalam and Hindi cinema. Kirti now joins the global movement for children welfare and lending her voice influence to amplify issues that affects India's young population.
సో కీర్తి సురేష్ మరి ఇటీవల యునెసెఫ్ కు అడ్వకేట్ ఫర్ చైల్డ్ రైట్స్ కు ఎన్నికైన నటి ఎవరు అని కూడా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కీర్తి సురేష్ అని గుర్తుపెట్టుకోండి, కీర్తి సురేష్. ఓకే, నెక్స్ట్ టాపిక్. సో అలాగే యునెసెఫ్ అంటే మరి ఇది అంతర్జాతీయ బాలుల హక్కులకు సంబంధించిన ఒక సంస్థ. మరి యునెసెఫ్ అనేది యుఎన్ఓలో ఒక వింగ్ గా చెప్పొచ్చు. అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో యునెసెఫ్ అనేది ఒక వింగ్. మరి యునెసెఫ్ అనేది బాలుల హక్కులకు సంబంధించిన విషయాలను వాళ్ళ సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళ బాలుల హక్కులు సంరక్షణ గురించి ఇది పోరాడుతుంది, యునెసెఫ్ అనే సంస్థ. నెక్స్ట్ టాపిక్, విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. సో ఇది కూడా ఒక జనరల్ నాలెడ్జ్ సంబంధించిన న్యూస్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్ అంటే మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నేషనల్ పార్క్ ఏది ప్రపంచంలోనే అంటే మరి న్యూస్ ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్. కాబట్టి ద వరల్డ్స్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఈస్ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఇట్ వాజ్ అఫీషియల్లీ క్రియేటెడ్ ఆన్ March 1, 1872. సో ఇది 1872లో మరి క్రియేట్ చేయడం జరిగింది. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని చాలా ఎగ్జామ్స్ లో అడిగాడు. ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్. అలాగే ఇవి మరి నవంబర్ 18 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీ ఎగ్జామ్ కు ఉపయోగకరంగా ఉంటాయని ఆశిస్తూ, అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.